80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ముస్తాబైంది. రాజధానిలో తొలిసారిగా సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజధానిలో ప్రభుత్వం ఘనంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది. అదే స్థాయిలో ఈసారి రాయపూడిలోని 30 ఎకరాల విస్తీర్ణంలో స్వాతంత్ర్య వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వర్ణాంధ్ర 2047 థీమ్తో వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. వేడుకలకు సన్నాహంగా ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 25 శకటాలతో పాటు సాయుధ బలగాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వేడుకల ఏర్పాట్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజా రాజధాని అమరావతి వేదికగా మొట్టమొదటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం 30 ఎకరాలను సిద్ధం చేయడం జరిగింది. ఇందులో 10 ఎకరాలు పెరేడ్ కోసం సిద్ధం చేస్తే మిగతా 20 ఎకరాలు పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని సన్నద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ ఏడాదిలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలు అందరి మన్ననలు పొందాయి. విశాలమైన గ్రౌండ్ లో నిర్వహించిన ఈ వేడుకలు చాలా అద్భుతంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ వేదికగా ఇందిరాగాంధీ స్టేడియంలో మాత్రమే స్వతంత్రం వేడుకలు, దాంతో పాటు గణతంత్ర వేడుకలను మనం నిర్వహించుకున్నాము. అయితే తొలిసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది 2 వేడుకలను నిర్వహణకు మనకి కనపడుతున్న ఈ ప్రదేశమే వేదికైంది. ఇదే రాయపూడి దగ్గర ఉన్న 10 ఎకరాల విశాలమైన స్థలం. ఇందుకోసం మొత్తం 4 గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో కనపడేది ముఖ్యమంత్రికి సంబంధించిన గ్యాలరీ, ఆయన జాతీయ జెండాను ఆవిష్కరణకు సంబంధించి ఆసీనులయ్యే ప్రదేశము. ఇక ముఖ్యమంత్రి గ్యాలరీకి కుడివైపున అధికారులు, జడ్జీలు, మీడియా కోసం గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎడమ వైపున ప్రజాప్రతినిధులు, మంత్రులు కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి వేదికకు ప్యారలల్ గా సామాన్య ప్రజల కోసం గ్యాలరీను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్యాలరీలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తవటం జరిగింది. ఇక ఇందులోని సీఎంతో పాటు మంత్రులు, దాంతో పాటు అధికారులు, ఇతరుల కోసం వేరువేరు రహదారులు, పార్కింగ్లు కూడా సిద్ధం చేశారు. ఈ గ్రౌండ్ బ్యాక్ సైడ్ లోని కేఎంబి వారిది నిర్మాణ సంస్థ ఉంది. ఏఎస్లకు సంబంధించిన బంగ్లా. ఆ మార్గం నుంచే ముఖ్యమంత్రికి సంబంధించి వాహనం వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో కూడా గవర్నర్ తో పాటు ముఖ్యమంత్రి రాక సందర్భంగా సీడాక్సిస్ మీదుగా ఈ మార్గాన్నే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్నే సిద్ధం చేయడం జరిగింది. వివిధ మార్గాల్లోని ఎవరెవరు ఏ మార్గాన పెరేడ్ కు చేరుకోవాలనే దానిపై కూడా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు. భారీ ఎత్తున పార్కింగ్ కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే ఇక స్వతంత్ర వేడుకల కోసం ఫైనల్ డ్రెస్ రిహార్సల్స్ కూడా కంప్లీట్ అవడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 25 శకటాలను ప్రదర్శించగా సాయుధ బలగాలు పెరేడ్ నిర్వహించాయి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. మొత్తం ఈసారి కంటింజెంట్లు 12 ఉన్నాయి. 6 ఆర్ముడు, 6 అనార్మ్డ్ కి సంబంధించిన కంటింజెంట్లు, పోలీస్, ఏపీఎస్పీ బెటాలియన్లతో పాటు కర్ణాటక స్టేట్ పోలీస్, సిఆర్పిఎఫ్, ఎన్సిసి, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్ క్రాస్, ఏపీ సైనిక్ వెల్ఫేర్ శాఖల కంటింజెంట్లు పాల్గొన్నారు. వివిధ ఏపీఎస్పీ బెటాలియన్ల బ్యాండ్ బృందాలు, మంగళగిరి ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ ప్రదర్శన ఈ ఫైనల్ డ్రెస్ రిహార్సల్స్ లోని తమ ప్రదర్శనను
ఇవ్వటం జరిగింది. ఏదైతే స్వతంత్ర దినోత్సవం రోజు ఏ విధంగా పెరేడ్ జరిగిద్దో దానికి అనుగుణంగానే ఈ ఫైనల్ డ్రెస్ రిహార్సల్స్ చేయడం జరిగింది. డీజీపీతో పాటు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కె శ్యామలరావు కూడా ఇందులో పాల్గొన్నారు. వివిధ దళాల పెరడే కాకుండా ప్రధానంగా శకటాలకు సంబంధించి కూడా ఫైనల్ డ్రెస్ రిహార్సల్స్ లోని తమ ప్రదర్శనను కనబరిచారు. విజన్ 2047 కు అనుగుణంగా ఆయా శాఖలకు సంబంధించిన శకటాలు 25 శకటాలను కూడా ప్రదర్శించగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన శకటాలను దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈసారి పెరేడ్ నిర్వహించే ట్రాక్ 400 మీటర్లతో ఏర్పాటు చేశారు. ఇంకా దాంతో పాటు వర్షాలు కురిచినా సరే ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రౌండ్ మొత్తం సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 15,000 నుంచి 20,000 వరకు జిఎస్బి డస్ట్ను ఈ గ్రౌండ్ మొత్తం వేసి చదును చేయటం, దాంతోపాటు వర్షం వచ్చినా సరే వాటర్ ఆగకుండా డౌన్ వెళ్లే దిశకు కూడా ఈ గ్రౌండ్ను రూపొందించడం, ఇవన్నీ కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకొని గ్రౌండ్ ప్రస్తుతం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవటం జరిగింది. ఇంకా భద్రతా పరంగా గుంటూరు ఎస్పీ ఆధ్వర్యంలోని అన్ని చర్యలు తీసుకున్నారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, మంత్రులు కూడా హాజరవుతున్న నేపథ్యంలోని సీడాక్సిస్ రోడ్ నుంచి స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరిగే పెరేడ్ గ్రౌండ్ వరకు కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా నిఘా వ్యవస్థను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ చుట్టూతా సీసీ కెమెరాల వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా మనం ఈ ఏడాది మొదట్లోని గణతంత్ర వేడుకలు ఏ విధంగా ఘనంగా నిర్వహించామో అదే స్థాయిలోని అమరావతి వేదికగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఈ స్వతంత్ర వేడుకలకు అమరావతికి సంబంధించిన రైతులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలువబోతున్నారు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అమరావతి రాజధానిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా అమరావతి పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తుంది. దీనికి గాను 12 కంటింజెంట్లు మొత్తం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పెరేడ్లో మార్చ్ పాస్ట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. దీనిలో పెరేడ్ కమాండర్గా శ్రీ విభుకృష్ణ ఐపీఎస్ వ్యవహరిస్తున్నారు. మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పెరేడ్ రిహార్సల్స్ నిర్వహించడం జరిగింది. అన్ని విభాగాల కోఆర్డినేషన్తో ఈరోజు జిఏడి, సిఆర్డిఏ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా కలిసి, అలాగే ఏపీఎస్పీ బెటాలియన్స్ చీఫ్ నోడల్ ఏజెన్సీగా ఈ మార్చ్ పాస్ట్ని, ఈ పెరేడ్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఈరోజు పెరేడ్ రిహార్సల్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది. 15వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెల్యూట్ తీసుకొని మరి ఫ్లాగ్ హాయిస్టింగ్కి హాజరవబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా మరి దానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్, అలాగే అన్ని పెరేడ్ గ్రౌండ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సమన్వయంతో చేయడం జరిగింది. సో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా అమరావతి రాజధానిలో జరిపేందుకు తగినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.